నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. కొన్ని రోజుల క్రితం నేను అద్దెల కోసం అని చెప్పేసి ఊరంతా కూడా తిరుగుతున్నాను అనమాట అండి. తిరుగుతుంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇల్లు ఉందని చెప్పారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక ఆవుని చూసి షాక్ అయిపోయాను అనమాట. ఎందుకని ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అండి నాకు ఇల్లు అద్దెకు కావాలని చెప్పాను. నాకు 4,000 రూపాయలు అని చెప్పి చెప్పారు వాళ్ళు. సరే 4,000 రూపాయలు ఇల్లు చూపించమన్నాను. ఇల్లు చూపించారు. చూపించిన తర్వాత అప్పుడు అండి ఇంటి వంటగారు ఎవరండి కొంత అద్దె తగ్గించమని అడుగుతాను అంటే ఆవిడే అని చెప్పేసి నాకు చూపించారనమాట. షాక్ నేను ఏంటంటే అండి అక్కడ ఒక ఆవుని చూశాను నేను. ఒక అడుక్కుండే ఆవిడ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. అడుక్కుండే ఆవిడ ఎక్కువగానే నేను వారం వారం ఏ గుడి అయితే ఉంటుందో ఆ ప్రతి గుడి కాడ ఆవిడ ఉంటుంది అనమాట అండి. అక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉంటుంది. ఆ అడుక్కుండే ఆవిడకి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను ఆవిడని సంవత్సరాల తరబడి చూస్తున్నాను. ఆవిడ ఎప్పుడు కూడా ఈ అన్ని గుళ్ళు కూడా అడుక్కుంటూ ఉంటుంది అనమాట. ఆవిడకి సెపరేట్గా 3 స్టేర్ బిల్డింగు అలాగే 2 స్థలాలు ఉన్నాయన్నమాట అండి. అక్కడ పక్కన వాళ్ళు చెప్పారు ఇల్లు మాత్రం ఆవిడదే. ఆవిడకే మనం అద్దె కట్టాలి. అప్పుడు నేను షాక్ అయిపోయింది. ఏంట్రా బాబు నేను ఎప్పటి నుంచో పని చేసుకుంటున్నాను. అలా కాకుండా అప్పుడప్పుడు పార్ట్ టైం ఫైనాన్స్లో కూడా పార్ట్ టైం జాబ్ చేస్తుంటాను. అలా కాకుండా యూట్యూబ్లో వీడియోస్ కూడా చేస్తున్నాను. అయినా సరే బాబు నేను ఇంకా అద్దె కంపలో నేడుతున్నాను రా బాబు. అడుక్కుండే ఆవిడకి 3 బిల్డింగ్లా అని చెప్పేసి అప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను అనమాట అండి. ఆవిడ ఇప్పుడు కూడా అండి ఎప్పుడు కూడా ఆవిడ ఏ గుడి అది ఏ వారం అయితే ఆ గుడికాడ అడుక్కుంటూ ఉంటుంది అనమాట. కానీ ఇప్పటికీ అడుక్కోవడం మానలేదు. ఆవిడ ఇల్లు మాత్రం అద్దెకి ఇవ్వడం కూడా మానలేదు అనమాట. ఈ ప్రాసెస్ అలాగే జరుగుతుంది. చాలామందికి ఆ విషయం తెలియదు. అడుక్కుండే వాళ్ళే కదని చెప్పేసి ₹1-2 పాడేస్తారు. కానీ ఆ ₹2 ఆవిడ అన్ని బిల్డింగ్లు కట్టిందంట. షాక్ అనమాట. అది మనం పని చేసుకున్న వాళ్ళు ఇంకా అద్దె కంపలో ఉన్నా అడుక్కుండే వాళ్ళు మాత్రం బిల్డింగ్లు కడుతున్నారు. ఇదైతే నాకు ఆ రోజు చాలా షాకింగ్ విషయం అని అనిపించింది అనమాట అండి. అందుకని మీకు చెప్తే మీతో పంచుకుంటే బాగుంటుందని నేను మీతో చెప్తున్నాను అనమాట అండి. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియోస్ అర్థం మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.